హలో మిత్రమా, ఈ వీడియోలో మచ్, మెనీ, మోర్ వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఇక్కడ మచ్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ మచ్ అన్నా, మెనీ అన్నా, మోర్ అన్నా అన్నిటికీ ఒకటే మీనింగ్, చాలా ఎక్కువ. ఫస్ట్ మచ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, యూజ్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్, థింగ్స్ యూ కాంట్ కౌంట్. అంటే అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్. ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. సో వీటి ముందు మనము మచ్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మచ్ మిల్క్, మచ్ వాటర్, మచ్ సాల్ట్. ఎప్పుడైతే అన్కౌంటబుల్ నౌన్ని చాలా నా దగ్గర ఎక్కువ ఉంది అని చెప్పాల్సినప్పుడు మచ్ అని యూజ్ చేయండి. మచ్ మిల్క్, మచ్ వాటర్, మచ్ సాల్ట్. ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ అంటే ఇప్పుడు మిల్క్ ఎన్ని డ్రాప్స్ ఆఫ్ మిల్క్ మన దగ్గర ఉందో చెప్పలేం కదా. వాటర్ కూడా ఎన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ మన దగ్గర ఉందో చెప్పలేం. వీటిని మనం కౌంట్ చేయలేం. ఎలాంటి నౌన్స్ అయితే మనం కౌంట్ చేయలేమో, లెక్కించలేమో వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. వాటి ముందు మనము మచ్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. టైంను కూడా మనం కౌంట్ చేయగలము. 1 hour, 2 hours, 3 hours ఇలా కౌంట్ చేయొచ్చు, కానీ ఎంతవరకు అని కౌంట్ చేస్తావు? ఎన్ని బిలియన్స్ ఆఫ్ అవర్స్ అని కౌంట్ చేస్తావు? ఇది అనంతం, అంటే వి కాంట్ కౌంట్. కాబట్టి టైం ముందు మచ్ని యూజ్ చేసాం. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం, నా దగ్గర ఎక్కువ సమయం లేదు. అలాగే హౌ మచ్ వాటర్ డూ యూ నీడ్, నీకు ఎంత నీరు కావాలి. నీరు కూడా అన్కౌంటబుల్ నౌన్, యూ కాంట్ కౌంట్ వాటర్. సో మచ్ అని యూజ్ చేసాం. అలాగే దెర్ ఈజ్ నాట్ మచ్ షుగర్ లెఫ్ట్. షుగర్ కూడా అన్కౌంటబుల్ నౌనే. షుగర్ ఎంత ఉంది మీ ఇంట్లో అంటే కేజీ ఉందా, పావు కేజీ ఉందా, ముప్పావు కేజీ ఉందా, మీ ఇంట్లో ఎంత ఉందో చెప్పగలవు. బట్ షుగర్ అంతా కలిపి ఎంత షుగర్ ఉందంటే ఎంత చెప్పగలవు? టన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మచ్ని యూజ్ చేయండి. సార్ మరి మెనీని ఎప్పుడు యూజ్ చేయాలంటే మెనీని కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ఏదైతే మనం లెక్కించగలమో వాటిని మనము కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని లెక్కించగలము, ఫ్రెండ్స్ని లెక్కించగలము, అలాగే చైర్స్ని మనం లెక్కించగలము. దట్ ఈస్ వై ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్. సో టేబుల్ని మనం కౌంట్ చేయగలం. మెనీ టేబుల్స్, మెనీ ఫోన్స్, మెనీ ల్యాప్టాప్స్. దేనినైతే మనము కౌంట్ చేయగలమో, దేనినైతే మనము లెక్కించగలమో దాన్ని కౌంటబుల్ నౌన్ అంటాము. దేన్నైతే లెక్కించలేమో దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అంటాం. సో కౌంటబుల్ నౌన్స్ అన్నిటి ముందు మెనీని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్. సో ఆ బుట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి. అలాగే హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ హిజ్ నైబర్హుడ్. అతనికి తన ప్రాంతంలో చాలా మంది ఫ్రెండ్స్, స్నేహితులు ఉన్నారు. అలాగే దేర్ ఆర్ మెనీ చైర్స్ ఇన్ ది హాల్. హాల్లో చాలా చైర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా కౌంటబుల్, అన్కౌంటబుల్. ఒకవేళ మీరు ఇలా యూజ్ చేస్తే తప్పు. మచ్ టేబుల్స్, మచ్ ఫోన్స్, మచ్ ల్యాప్టాప్స్. సో ఇలా యూజ్ చేస్తే తప్పు అనమాట. బట్ ఇలా కనుక యూజ్ చేస్తే ఇక్కడ కూడా తప్పే. ఇలాగా మెనీ మిల్క్, మెనీ మిల్క్ అంటే రాంగ్. మెనీ వాటర్ అంటే రాంగ్. అన్కౌంటబుల్ నౌన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్. ఆయిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్ ఆయిల్ అనాలి. కార్ కౌంటబుల్ నౌన్ కాబట్టి మెనీ కార్స్ అని అనాలి. మచ్ కార్స్, మెనీ ఆయిల్ అని యూజ్ చేయకూడదు. సో దట్ ఈస్ వై కౌంటబుల్ నౌన్ అయితే మెనీ, అన్కౌంటబుల్ నౌన్ అయితే మచ్ యూజ్ చేయాలి. బట్ మోర్ని చూద్దాం. ఇక్కడ మోర్ని చూడండి. మోర్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. యూజ్డ్ ఫర్ బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్.
కౌంటబుల్ నౌన్ కి యూజ్ చేయొచ్చు, అన్కౌంటబుల్ నౌన్ కి యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిల్క్ అనుకోండి, కాలేజ్ అనుకోండి. సో కాలేజెస్ అనేది కౌంటబుల్ నౌన్, మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో ఈ రెండింటి ముందు మనం మోర్ యూజ్ చేయొచ్చు, మోర్ మిల్క్, మోర్ కాలేజెస్. సో కాబట్టి మోర్ ని మనం అన్కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేయొచ్చు. ఐ నీడ్ మోర్ మనీ, అన్కౌంటబుల్ నౌన్. నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. షీ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్ దెన్ ఐ డూ, నాకంటే ఆమెకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ మనీ ముందు యూజ్ చేసాం మోర్ ని, కౌంటబుల్ నౌన్ ఫ్రెండ్స్ ముందు కూడా మనం మోర్ ని యూజ్ చేసాం. అలాగే వుడ్ యూ లైక్ సమ్ మోర్ కాఫీ. సో కాఫీ అనేది ఇక్కడ మనకి అన్కౌంటబుల్ నౌన్, సో మోర్ యూజ్ చేసాం. మళ్ళీ ఒకసారి క్లియర్ గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మచ్ అనేది కౌంటబుల్ నౌన్ కి రాదు కాబట్టి నో, అన్కౌంటబుల్ కి వస్తుంది కాబట్టి ఎస్. మెనీ అనేది కౌంటబుల్ నౌన్ కి వస్తుంది, అన్కౌంటబుల్ నౌన్ కి రాదు కాబట్టి నో. మోర్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయొచ్చు, అలాగే కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయొచ్చు. ఈ యొక్క టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా యూ కెన్ యూజ్ మచ్, మెనీ అండ్ మోర్. సో ఒకసారి నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి చూద్దాం. సో చిన్న టెస్ట్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నాను. సో మీరేంటి నౌన్ ని చూసి మచ్ పెట్టాలా, మోర్ పెట్టాలా, మెనీ పెట్టాలా అనేది డిసైడ్ అవ్వండి. సో మీకోసం నేను ఒక 2 ట్రై చేస్తాను, రిమైనింగ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఐఎమ్ ఈగర్ టు నో యువర్ ఆన్సర్స్. సో ఇక్కడ there is not dash milk in the fridge. మిల్క్ అంటే అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం ఏమి యూజ్ చేయాలి, ఈ టేబుల్ లోకి వెళ్ళండి సింపుల్ గా. అన్కౌంటబుల్ నౌన్ ఎస్ ఎక్కడ ఉంది, ఎస్ అన్కౌంటబుల్ నౌన్ ఎస్. సో మచ్ యూజ్ చేయాలి. అలాగే కెన్ యూ బ్రింగ్ డాష్ పెన్సిల్స్ ఫర్ ది కిడ్స్. సో పెన్సిల్స్ అంటే ఏంటి, పెన్సిల్ మనం కౌంట్ చేయగలము. సో కౌంటబుల్ నౌన్ అంటే ఇక్కడికి వెళ్ళండి. సో కౌంటబుల్ నౌన్ మెనీ, ఓకే, మెనీ పెన్సిల్స్. బట్ నేను ఇంకోటి కూడా చెప్పాను, అదేంటి, మోర్ ని కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేయొచ్చు, మోర్ ని అన్కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మోర్ మిల్క్ అనొచ్చు, మోర్ పెన్సిల్స్ అని కూడా అనొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీకు రావాలంటే, పీడిఎఫ్తో పాటు మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మన వాట్సాప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు అన్నీ ఉంటాయి. దేన్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.